హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రసిద్ధ శిల్పి అమరశిల్పి జక్కన్న గారి జీవిత చరిత్రలో ఒక చిన్న కథని నేను మీకు ఇప్పుడు వివరించబోతున్నాను. ఒకరోజు శిల్పి దేవతా విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు అక్కడికి ఎవరో ఒకతను వచ్చి చూస్తున్నాడట. పక్కనే అలాగే ఉండే మరో విగ్రహం కూడా ఉందంట. అప్పుడు అతను 2 విగ్రహాలు ఒకేలా ఉన్నాయి కదా అన్నాడంట. ఆ విగ్రహంలో చిన్న తప్పు జరిగింది అని శిల్పి చెప్పారట. అప్పుడు ఆ వ్యక్తి ఎంత పరిశీలనగా చూసినా తేడా కనబడలేదట. అప్పుడు ఆ శిల్పి చెప్పారట, ఆ విగ్రహం యొక్క తలపై ఉన్న కిరీటంలో చిన్న వజ్రం చెక్కుతున్నప్పుడు ముక్క విరిగింది అని. ఈ విగ్రహాన్ని గుళ్ళో ప్రతిష్టాపన చేస్తారా అని అడిగాడంట ఆ వ్యక్తి. అందుకు ఆ శిల్పి లేదు గుడి ఆవరణలో ఉన్న గాలి గోపురం పైన ప్రతిష్ఠిస్తారు అని చెప్పారట. అందుకే ఆ వ్యక్తి, ఆ గోపురమే అంత పొడవుగా ఉంది, దానిపైన ఈ విగ్రహానికి ఉన్న కిరీటంలోని ఆ వజ్రపు ముక్క ఎవరికి కనిపిస్తుందండి అని అడిగాడంట. దానికి మన జక్కన్న గారు, నాకు కనిపిస్తుంది అన్నారట. అంటే అతని పనిలో అంత పరిపూర్ణత ఉంది కాబట్టే ప్రపంచ చరిత్రలోనే ప్రసిద్ధ శిల్ప కళాకారుడిగా నిలిచిపోయారు. ఈ రకమైన తత్వం బయటకు మనకు కనిపించే పనులతోనే కాదు, మన ప్రవర్తన తీరు కూడా వర్తిస్తుంది. ఎలా అంటారా? మన పొరపాట్లు కప్పిపుచ్చుకోవడానికి మన వాక్పటిమతో ఎదుటివారికి తెలియకుండా దాచుకోవచ్చు, కానీ నీ నుండి నువ్వు దాచుకోలేవు, తరువాత సర్వేశ్వరుని నుండి కూడా దాచలేవు. ఇది మనం తెలుసుకోవాలి. Comments please. Thank you.